హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందుకు కొన్ని కిచెన్ గ్యాడ్జెట్స్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ గ్యాడ్జెట్స్ అయితే మీ కిచెన్లో చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ మీ పేరెంట్స్కి వాళ్ళ కిచెన్లో వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మీరు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. లింక్స్ అన్ని ఎప్పటిలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మరి ఈ వీడియోకి నేను లైక్ టార్గెట్ అయితే 500 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకున్నాను. మరి మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. యాపిల్ ప్రెస్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ యాపిల్స్ జ్యూస్ కావాలనుకుంటే మీరు యాపిల్స్ని క్రష్ చేసిన తర్వాత ఆ క్రష్ చేసిన యాపిల్ పీసెస్ అన్నిటిని ఈ ప్రోడక్ట్లో వేసిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నట్టుగా అలా రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా యాపిల్ జ్యూస్ అయితే వస్తుంది. మీరు ఈజీగా యాపిల్ జ్యూస్ మీ ఇంట్లోనే తయారు చేసుకుని, అది కూడా ఒరిజినల్ జ్యూస్ తయారు చేసుకుని మీరు తాగవచ్చు. అంతేకాకుండా మీరు కుకుంబర్ లాంటి జ్యూసెస్ కూడా ఈజీగా మీ ఇంట్లోనే చేసుకుని తాగవచ్చు. మరి ఈ గ్యాజెట్ అయితే చాలా బాగుంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బ్లేడ్ బ్రష్. ఫ్రెండ్స్, చాలాసార్లు మనం నైఫ్స్తో చాలా రకరకాల వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి నైఫ్స్కి కొన్ని మెటీరియల్స్ అలా అంటుకుపోయి అవి మనం వాష్ చేద్దామన్నా త్వరగా రావు. మరి అటువంటి టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ గ్యాజెట్ని. ఇది ఒక బ్రష్. ఈ బ్రష్ లోపల మీరు మీ నైఫ్ని అయితే పెట్టి ఇటు పుల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నైఫ్కి ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసి మంచి నీట్గా అయితే తయారు చేస్తుంది. కేవలం నైఫ్స్ అనే కాదు, మీరు ఈవెన్ స్పూన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్లో చాలా స్పెషల్గా తయారు చేయడం జరిగింది. మీ హ్యాండ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాప్ టు పాట్. ఫ్రెండ్స్, మనం చాలాసార్లు వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు మనం వెజిటేబుల్ ప్యాడ్స్ అంటే కటింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఆ కటింగ్ ప్యాడ్స్ మీద కట్ చేసి అవి బౌల్లో వేస్తున్నప్పుడు చాలా వెజిటేబుల్స్ అయితే కింద పడిపోతూ ఉంటాయి, వెజిటేబుల్ పీసెస్. మరి అలా జరగకుండా ఉండాలనుకుంటే మీరు ఈ గ్యాజెట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చాప్ టు పాట్ అనేది ఒక ఫోల్డింగ్ ప్యాడ్లా అయితే మనకు ఉంటుంది. ఈజీగా మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుని డైరెక్ట్గా పాట్లో వేసుకోవచ్చు. ఒక సింగిల్ వెజిటేబుల్ పీస్ కూడా కింద పడకుండా ఇది ఫోల్డ్ అవుతుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ స్పెషల్ బ్యాగ్ని అయితే చూసేయండి. ఇది ఒక చిన్న బ్యాగ్లా ఉంటుంది. మీరు ఏదైనా వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకోవాలంటే కంప్లీట్గా ఆ వెజిటేబుల్స్ అన్నీ ఈ బ్యాగ్లో వేసిన తర్వాత మీరు బాయిల్డ్ వాటర్లో పెట్టారంటే ఆటోమేటిక్గా ఈజీగా బాయిల్ అవుతాయి. మనం ఆ వెజిటేబుల్స్ని ఈజీగా తినవచ్చు. ఫ్రెష్గా మనం బాయిల్ చేసుకున్న వాటిని అయితే తినవచ్చు. అంతేకాకుండా మీరు గ్రీన్ టీ లాంటివి కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి టీ బ్యాగ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా మనం గ్రీన్ టీ కానీ లేదంటే ఇంకా ఆయుర్వేదిక్ సంబంధించి కొన్ని ఐటమ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బ్యాగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ బ్యాగ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో. పొటాటో పీలర్. ఫ్రెండ్స్, మీరు చాలా పీలర్స్ అయితే చూసుంటారు ఇప్పటి వరకు, కానీ ఈ పీలర్ చాలా స్పెషల్గా ఉంటుంది. మీరు ఈజీగా ఈ మిషన్లో జస్ట్ వాటర్ పోసిన తర్వాత మీరు పైన పొటాటోస్ వేసి ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేయగానే ఇది రౌండ్ తిరుగుతూ మీ పొటాటోస్ని పీల్ చేస్తుంది. అంటే పైన ఉన్న స్కిన్ అయితే రిమూవ్ చేస్తుంది. మీకు మంచి పొటాటోస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో కేవలం పొటాటోస్ అనే కాకుండా మీరు వెజిటేబుల్స్ని కూడా పెట్టుకోవచ్చు. మీకు సలాడ్ లాంటివి తయారు చేస్తుంది. అంతేకాకుండా మీరు యాపిల్స్ని కూడా పీల్ చేయాలంటే ఈజీగా ఈ మిషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, మంచి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎలక్ట్రికల్తో వర్క్ చేస్తుంది కాబట్టి మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కప్ అండ్ గ్లాస్ క్లీనర్. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ని మీ ఇంట్లో కిచెన్ సింక్లో అయితే అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ చేసుకున్న తర్వాత మీరు క్లబ్స్ కానీ అలాగే గ్లాసెస్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి గ్లాస్ కానీ కప్ కానీ క్లీన్ చేయాలంటే మన హ్యాండ్ వాటిలోకి వెళ్ళదు కాబట్టి మరి అటువంటి టైంలో వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ బ్రష్ పర్ఫెక్ట్గా అన్నిటినీ క్లీన్ చేస్తుంది. గాజు గ్లాసులు కానీ ఇంకా కప్స్ కానీ ప్రతి అన్నిటినీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు దీని అవసరం అయిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసుకుని ఎక్కడన్నా కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇది స్టిక్ అవుతుంది అంతే, చాలా బాగుంటుంది. మరి ఈ ప్రోడక్ట్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ని సీడ్స్లా చేసుకోవడానికి ఈ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వెజిటేబుల్ సీడ్ సలాడ్ లాగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే మనం వెజిటేబుల్స్ని ఈ ప్రోడక్ట్ మధ్యలో పెట్టి మనం రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సీడ్స్ లాగా అయితే బయటకు వస్తుంది వెజిటేబుల్. ఈజీగా మనం డిఫరెంట్ డిషెస్ టైప్లో వెజిటేబుల్స్ని మనం ఈజీగా తినవచ్చు మనకు నచ్చిన విధంగా. అలాగే మీరు యాపిల్స్ లాంటి ఫ్రూట్స్ని కూడా ఈజీగా మీరు సీడ్స్ టైప్లో తయారు చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ హెల్ప్తో. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను.
పీలర్. ఫ్రెండ్స్ ఈ పీలర్ నార్మల్గా మన హ్యాండ్తో అయితే మనం యూస్ చేసుకోవాలి, ఇది ఎటువంటి ఎలక్ట్రికల్ కాదు. సో ఈ పీలర్తో మీరు వెజిటేబుల్స్ని ఈజీగా పీల్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఎట్ ఏ టైం టూ సైడ్స్ అయితే ఈజీగా ఇది పీల్ చేస్తుంది కాబట్టి మనకి ఫాస్ట్గా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. సో మీరు క్యారెట్స్ కానీ కుకుంబర్స్ కానీ ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ని అయితే పీల్ చేసుకోవడానికి దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ యూస్ చేయడానికి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. యూస్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. థర్మల్ బ్యాగ్. ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ స్పెషల్గా వాటర్ బాటిల్స్ ఆర్ కూల్ డ్రింక్స్ క్యారీ చేయడం కోసం అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈజీగా మీరు ఏదన్నా ఒక కూల్ వాటర్ తీసుకుని వెళ్తే ఆటోమేటిక్గా ఆ బాటిల్ ఈ థర్మల్ బ్యాగ్లో పెట్టారంటే మీకు ఎక్కువసేపు ఆ కూలింగ్ అనేది స్టే అవుతుంది. అంతేకాకుండా మీరు వామ్ వాటర్ పెట్టుకున్నా సరే ఆ వేడిగా ఉన్న వాటర్ చాలా ఎక్కువసేపు అయితే ఉంటాయి నార్మల్గా కంపేర్ చేసుకుంటే. సో మరి ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది. మీరు కన్వీనియంట్గా ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి కొంచెం చూడడానికి బాటిల్లా కాకుండా ప్రొఫెషనల్ బ్యాగ్ లా కనిపిస్తుంది. సో మరి ఇటువంటి బ్యాగ్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటే మీరు ఏదైనా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అయితే ఈ బ్యాగ్ని తీసుకెళ్తే చాలా బాగుంటుంది హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా. మరి ఈ బ్యాగ్ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. కొలాప్సిబుల్ కొలండర్. ఫ్రెండ్స్ కొలండర్ అంటే మనం చాలా చూసుంటాం. కొలండర్ అంటే యాక్చువల్గా ఒక జల్లెడి టైప్లో ఉంటుంది. సో మనం ఈ కొలండర్ని కొలాప్సిబుల్ అంటే మనం ఎలా కావాలితే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు కావాల్సినప్పుడు ఒక బౌల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదన్నప్పుడు నార్మల్ ప్యాడ్ లాగా అయితే కన్వర్ట్ అవుతుంది. సో దీనిలో మీరు ఈజీగా బౌల్ లాగా కన్వర్ట్ చేసుకునేటప్పుడు సో మీరు వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత వీటికి హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ హ్యాండిల్స్ హెల్ప్ ద్వారా మీరు ఈజీగా మీ కిచెన్ సింక్లో అటాచ్ చేసుకొని ఈజీగా వెజిటేబుల్స్ని అయితే వాష్ చేసుకోవచ్చు. మీరు వాష్ చేసిన వాటర్ అంతా సో కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. సో మీకు ఈజీగా వెజిటేబుల్స్ మంచి క్లీన్గా అయితే ఉంటాయి. మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ప్లేట్ ర్యాక్. ఫ్రెండ్స్ ఈ ప్లేట్ ర్యాక్ అనేది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. చాలామంది కిచెన్లో ఇటువంటి ర్యాక్స్ని అయితే యూస్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ప్లేట్స్ని ఒక పర్ఫెక్ట్ వేలో ఆర్గనైజింగ్ వేలో పెట్టుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ గ్యాజెట్ అయితే. సో మనకి ప్లేట్స్ దీంట్లో పెట్టుకున్నప్పుడు చాలా సేఫ్గా కూడా ఉంటాయి. సో ఈజీగా మనం సైజెస్ బట్టి ప్లేట్స్ అనేవి మనకి మంచి నీట్గా అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఇవి ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో అన్ని అటాచ్మెంట్స్ మీరు అటాచ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డిష్ క్లాత్. ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ అమేజింగ్ క్లాత్ని అయితే చూసండి. ఈ క్లాత్స్తో మీరు ఈజీగా వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ప్లేట్స్ని వైప్ చేసుకోవచ్చు. సో ఏదన్నా కిచెన్లో సర్ఫేస్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి స్క్రాచెస్ అయితే పడవు. మీరు ఈవెన్ ఫ్రిడ్జ్ లాంటివి అండ్ విండోస్ లాంటివి కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మన కిచెన్లో మల్టీపర్పస్లో దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి క్లాత్స్ అయితే చాలా యూజ్ అవుతాయి కిచెన్లో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి. మరి ఇటువంటి క్లాత్స్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లెమన్ ఎయిడ్. ఫ్రెండ్స్ మీరు ఏ ప్రోడక్ట్ని అయినా సరే అంటే ఏ వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ని అయినా కానీ స్పైరల్గా కట్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఈజీగా లెమన్ని దాని దగ్గర పెట్టి సో మీరు రొటేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్పైరల్ టైప్లో ఈజీగా స్లైసెస్ టైప్లో మనకు వస్తుంది. సో మీరు ఈవెన్ లెమన్ అనే కాదు కుకుంబర్ లేదంటే స్ట్రాబెరీ లాంటి ఫ్రూట్స్ను కూడా మీరు స్పైరల్ టైప్లో చేసుకోవచ్చు. మంచి మీకు ఇష్టమైన ఫుడ్లో ఈజీగా వీటిని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మరి ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. గార్లిక్ క్లోన్. ఫ్రెండ్స్ మన ఇంట్లో వెల్లుల్లిపాయ నుంచి ఆ స్కిన్ని సెపరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎక్కువగా మన నెయిల్స్లోకి ఆ వేస్ట్ అనేది వెళ్ళి నెయిల్స్ అనేవి చాలా పెయిన్ అయితే వస్తూ ఉంటాయి. మరి అటువంటి టైంలో మీరు గార్లిక్ని మంచి నీట్గా స్కిన్ రిమూవ్ చేసుకుని మసాలాలో వాడుకోవాలనుకుంటే ఈ క్లోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక కోన్ టైప్లో ఉంటుంది. మీరు ఈజీగా దీంట్లో గార్లిక్ వేసిన తర్వాత మీరు నేలపైన ఇటు రొటేట్ చేస్తూ ఉంటే ఈజీగా స్కిన్ అయితే సెపరేట్ అయిపోతుంది గార్లిక్ నుంచి. సో దాంతో మీరు ఈజీగా మసాలాలో ఈ గార్లిక్ లాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆనియన్ చాపర్. ఫ్రెండ్స్ ఈ ఆనియన్ చాపర్ చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఆనియన్ ఒక పీస్ని ఆ ప్రోడక్ట్ మీద పెట్టి ఒక ప్రెస్ చేయగానే మీరు ఈజీగా ఆనియన్స్ పీసెస్ కింద కట్ అయ్యి ఒక కంటైనర్లోకి అయితే వెళ్తుంది. సో ఆ కంటైనర్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి మీరు క్వాంటిటీ ఎంత ఉందో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో మీరు కేవలం ఆనియన్ అనే కాదు, మీరు టమాటోస్ లాంటివి ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ మీరు ఈజీగా ఒక పర్ఫెక్ట్ షేప్లో కట్ చేయాలనుకుంటే వీటిని అయితే ఈ చాపర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ చాపర్ చాలా బాగుంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను.
ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. మరి ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చింది అండ్ మీరు ఏ గ్యాజెట్ యూజ్ అవుద్ది అనుకుంటున్నారో అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఫ్యూచర్లో ఇంకా లేంటి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.